నన్ను ఈ రీతిగా నిలబెట్టినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయంలో ఎంతో ప్రయాసంతో వచ్చిన వ్యక్తులు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు అందరికీ కూడా మన తండ్రి మన ప్రభుత్వైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము 6:25 దాకా ఉంది. దేవుని కృపను బట్టి ఈరోజు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే కనుక త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మన ఆ కార్యక్రమానికి వెళ్ళవలసి ఉంది. కాబట్టి ఒక చిన్న 2 క్షణాలు పాట పాడుకొని ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు రావాల్సిన సంఘస్థులు త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నారు. నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని, నా సేవకుడు చెబుతుంది నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని, నా సేవకుడు చెబుతుంది పదే పదే పాడుతుంది పదే పదే పాడుతుంది మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 నుంచి 9 వచనాలు చదువుకుంటారు. యోహాను రాసిన మొదటి పత్రిక
వచనాలు. అయితే మనము వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచేయడా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనము పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకొని మనను మనమే మోసపుచ్చుకుందుము. మరియు ఒక ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. చిన్న ప్రార్థన చేసుకుని పాపలు మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, ఇదిగో నా తండ్రిమైన దేవా యేసయ్యా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన సమయం నుంచి ఈ సమయం వరకు కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇప్పటి వరకు పాటలతో స్తుతించుటను మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా చదవబడిన వాక్య భాగం బట్టి మీకు ఎంతో స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన. మా శక్తియు మా జ్ఞానము మా దైవమైన దేనికి సరిపడు ప్రభా. అజ్ఞానము జ్ఞానం వాళ్ళ తండ్రి వ్యసనము పెరిగి వాళ్ళు చదవబడిన వాక్యము దీవించి ఆశీర్వదించి ఏ మాటలైతే ప్రభు మాకు అవసరత ఉన్నదో ఆ మాటలు మాట్లాడి తండ్రి నీవే కృప చూపించమని ఆదరణ చూపించి కావాల్సిన శక్తిని బలమును ధైర్యము దయచేసి మీరే మాట్లాడిన సంతోషాన్ని కలుగు చేయడం యేసు నామమున ప్రార్థించు అడిగి వేడుచున్నాము ఆమేన్. ఆ క్రీస్తులో ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయంలో దేవుడు వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానించుకున్నారు. అందరూ ఎదుటివారితో మాట్లాడకుండా మౌనంగా శ్రద్ధగా ఉండాలని అందరికీ మనం చేసుకుంటున్నాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రతి మనిషిలో చేసేటువంటి పని, ప్రతి మనుష్యుడు కూడా ఆచరించేటువంటి విధానం సహజంగా మన మనస్సు మనకి ఏదైతే చెబుతుందో, మన మైండ్ మన ఆలోచన విధానం ఏ రీతిగా అయితే ఉంటుందో ఆ రీతిగా ప్రతి మనుష్యుడు కూడా జీవిస్తూ తన జీవితాన్ని ముందుకు కొనసాగుతూ తీసుకెళ్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ మనస్సు ఈ మనస్సాక్షి ఏదైతే ఉన్నదో ఈ మనస్సాక్షి గురించి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలను మనకు తెలియపరుస్తుంది. మనస్సాక్షి అనేటువంటి అంశం మీద ఈరోజు ఈ ఉదయకాల సమయంలో 10 నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమ ఉద్దేశాన్ని బట్టి ఈ మనస్సాక్షి అనేటువంటిది ఒకటి మంచిగా లేక చెడు అనేటువంటి దానిని రూపొందించడానికి ఏర్పాటు చేయబడలేదు. కానీ మనకు ప్రతి మనుష్యునికి ఉన్నటువంటి జ్ఞానం చొప్పున ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? మంచి చెడులను తెలియపరుస్తూ ఉంటుంది. దేని చొప్పున? మనకున్నటువంటి జ్ఞానం చొప్పున ఈ మనస్సాక్షి నీవు చేసేటువంటి పని మంచిదా, నీవు చేసేటువంటి పని చెడ్డదా అనేది నీ హృదయానికి, నీ ఆలోచనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే రోమా రాష్ట్రపతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, రోమా రాష్ట్రపతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండెను,
వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగును ధర్మశాస్త్రము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యమును విమర్శించు దినమందు ఇలా సెలవులో ప్రేమవంటి దేవుని బిడ్డ. ఏ వాక్యం తెలియజేస్తుంది? ఈ మనస్సాక్షి అట్టి వారి మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుచుండెను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుకొనుచు ఉండెను. అంటే ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? ఎడతెగకుండా నీవు చేసినటువంటి పని, నీ చేస్తున్నటువంటి ప్రవర్తన అది మంచిదా చెడుదా అనేది నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. బైబిలే వాక్యం సాగిస్తున్నది. ఎడతెగక నిందించును లేక క్షమించును. అవును కదా? ఈరోజు మనం ఏ పనైనా చేయవచ్చు, మనం ఏ కార్యక్రమమైనా తలచవచ్చు. అది దేవుడి చిత్తమైతే నీ మనస్సాక్షి నీకు తెలియపరుస్తుంది. ఈ దేవుడి చిత్తము కాకపోతే కూడా ఇది దేవుడి చిత్తము కాదని నిన్ను నీ మనస్సాక్షి ఏం చేస్తుంది? హెచ్చరిస్తూ ఉంటుంది. అందుకే యోహాను 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయము 19-21 నుంచి వచనాలు గమనిస్తే, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. ఏమంటుంది? నీ మనస్సాక్షి తెలిపినటువంటి నీ హృదయంలో కలిగినటువంటి ఆలోచన వల్ల సత్య సంబంధులమని ఎరుగుదము. లేక అవిశ్వాసమా, సత్యాన్ని తిరస్కరించినటువంటి వారిగా ఉన్నామా అనేది కూడా ఈ మనస్సాక్షి తెలియపరుస్తుంది. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయనో ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరుచుకుందుము. ప్రియమైన దేవుని బిడ్డ, 1 యోహాను 3వ అధ్యాయము 19వ వచనం, మన హృదయం ఏ విషయంలో మన ముందు దోషారోపణ చేయనో ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయం ముందు సమ్మతి పరుచుకుందు. అర్థమవుతున్నాం మనం చెప్పేది? ఈ మనస్సాక్షి అనేది మనము దేవుడి విషయంలో ఏమి చేయుచున్నామా, నీవు దేవుడి విషయంలో ఏ విధంగా నడుచుకుంటున్నావా అనేది నీ మనస్సాక్షి నీ హృదయానికి తెలియపరిస్తే ఆ హృదయంలో కలిగినటువంటి ఆలోచన బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడి దగ్గరికి వచ్చి సమ్మతి ఏర్పరచుకుంటారు. 20వ వచనం, ప్రియులారా మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందుము. నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరించకపోతే, నీ మనస్సాక్షి ఇదిగో నీవు తప్పు చేయట్లేదని నీ మనస్సాక్షి నీకు చెప్పగలిగితే నువ్వు ఎలా ఉంటావు? దేవుడి దగ్గర ధైర్యం కలిగి ఉంటావు. దేవుడి మందిరంలో ధైర్యం కలిగి ఉంటావు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థితిలో నీవున్నా నీ మనస్సాక్షి దేవుడి చిత్తానుసారమైన మనస్సాక్షి అయ్యింది. దేవుని యందు నమ్మికతో, దేవుని యందు భయభక్తులతో ఇదిగో నా హృదయంలో ఏ తప్పు చేయలేదని నీ మనస్సాక్షి చెప్పగలిగి ఉన్నటువంటిదైతే నీవు ఖచ్చితంగా దేవుని మందిరంలో ధైర్యం కలిగి జీవిస్తావు. దేవుడు వాక్యం చదివిస్తుంది. మనం ప్రశ్నించుకోవాలని దేవుని బిడ్డ, దేవుడు మందిరంలో ఉన్నా, లేక మన కుటుంబంలో మన జీవితం గడుపుతున్నా, లేక మన ఉద్యోగరీత్యా మనం ఎక్కడైనా బ్రతుకుతున్నా, నీ మనస్సాక్షి నీ ప్రవర్తన గురించి అనుక్షణం హెచ్చరిస్తూ ఉంటుంది. నీ ఉద్యోగం కావచ్చు, నీ పొలం పని కావచ్చు, నీ వ్యక్తిగత జీవిత ఆలోచన విధానం కావచ్చు, నీ వ్యక్తిగత ప్రవర్తన కావచ్చు, అంతరంగ మందిరంలోనూ మందిరం బయట నీవు చేసినటువంటి పనితీరు కావచ్చు, అది ఏదైనా సరే నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంటుంది. ఎదుటివారు చెప్పాల్సిన అవసరం లేదు, దైవజనుడు చెప్పాల్సిన అవసరం లేదు, లేక నీ బంధువులో, నీ స్నేహితులో, లేకపోతే నీ కుటుంబీకులో నీకు తెలియపరచిన అవసరం లేదు. నీ మనస్సాక్షి
నీ ప్రవర్తన గురించి తెలియపరుస్తుంది. దేవుని వాక్యం అంటుంది, అందుకే ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయడలా. నీ హృదయము నీ ఆలోచనలో ఇదిగో నీవు తప్పు చేయుచున్నావని చెప్పడలా నీవు దేవుని యందు ధైర్యము కలిగి జీవిస్తావు. దేవుని మందిరంలో ధైర్యం కలిగి ఉంటావు, దేవుని పరిపాలనలో ధైర్యం కలిగి ఉంటావు, నీ ఉద్యోగంలో ధైర్యం కలిగి ఉంటావు, నీ నీతి అందులో, నీ విశ్వాసం అందులో, నీ నడవడం ఎందులో, నీ హృదయ ఆలోచన ప్రతి దాని ఎందులో, నీ క్రమశిక్షణ ఎందులో నీవు ధైర్యం కలిగి జీవిస్తావు. ఇంత గొప్పది మనస్సాక్షి. అదేవిధంగా దేవుని బిడ్డ 20వ వచనంలో, మరియు మనం ఆయన ఆజ్ఞలు కైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగను అవి ఆయన వల్ల మనకు దొరుకును. నీ హృదయం ఎప్పుడైతే ధైర్యం కలిగి ఉందో, నీ హృదయం ఎప్పుడైతే దేవుడు ధైర్యం కలిగి ఉండి నీ మనస్సాక్షిగా నువ్వు ఎప్పుడైతే ధైర్యాన్ని పొందుకొని జీవిస్తున్నావో, ప్రభువైనటువంటి యెహోవా దేవుడు యోహాను భక్తుడు అంటున్నాడు, దేవుని మీద మనం ఆయన ఆజ్ఞలు కైకొనొచ్చు ఆయన దృష్టికి మనం మంచివారమై ఉండి ధైర్యం కలిగి ఉన్నట్లయితే ఆయన విశ్వాసం నుంచి నువ్వు ఏమి అడిగినా కూడా అవన్నీ కూడా ఆయన వల్ల నీకు తగు సమయంలో నీకు దేవుడు ఏర్పరచును. నిన్ను ఎవరో నీకు ప్రశ్నించాల్సిన అవసరం లేదు, నీకు ఎవరో తెలియపరచాల్సిన అవసరం లేదు, నీ కొరకు ఎవరో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో, నీ అంతరంగంలో నీవు ఏమి చేస్తున్నావో నీకు తెలుసు. నీ మనస్సాక్షి నీకు ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉంటుంది. నీవు చేసే ప్రతి క్రియలో కూడా నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుడు అదే అంటున్నాడు, ఇదిగో ప్రియ దేవుని బిడ్డారా, నీ మనస్సాక్షి నీ హృదయంలో తెలియపరచున్నది కనుక ఒకవేళ నీవు నమ్మకం కలిగి ఉంటే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, నీ హృదయంలో నీవు విశ్వాస జీవితాన్ని ఎడతెగకుండా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆ దేవుని యందు నీవు ఏమి అడిగినో దేవుడు తన సమయంలో నీకు అనుగ్రహించని యోహాను భక్తుడు 3వ అధ్యాయం 9-19 నుంచి 21 వచనాల్లో దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తున్నది. మన మాటలు కాదు, మన సొంత మాటలు కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈ మనస్సాక్షిని బట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మనస్సాక్షి బట్టి నువ్వు జీవించాలి. ఒకవేళ నీ హృదయం, నీ మనస్సాక్షి అనేది ఇదిగో నీవు తప్పు చేస్తున్నావు, నీ ఉద్యోగ రీత్యా నీ తప్పు చేస్తున్నావు, నీ వ్యక్తిగత జీవిత రీత్యా తప్పు చేస్తున్నావు, మందిరంలో నీ ప్రవర్తన రీత్యా నీ తప్పు చేస్తున్నావు, మందిరంలో నీ ఆలోచన రీత్యా నీ తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు అని నీ ఆలోచన నీకు చెప్పగలిగితే, బిడ్డరా, ఇదిగో జ్ఞానము చొప్పున మనం చేస్తున్నది మంచిది లేక చెడ్డది అని తెలియపరచును, అది ప్రేమకు సాదృశ్యంగా ఉంది. నీ మనస్సాక్షి అనేది నీవు చూపించినటువంటి ప్రేమను బట్టి ఆధారపడుతుంది. ఎదురువారి మీద ప్రేమించినటువంటి మనస్తత్వాన్ని బట్టి ఆధారపడుతుంది. ఎదురువారిని ప్రేమించినటువంటి మనస్తత్వము, ఎదురువారిని క్షమించినటువంటి మనస్తత్వము, ఎదురువారిని నిందించినటువంటి మనస్తత్వము నీవు కలిగి ఉంటే ఈ మనస్సాక్షి ఏం చేస్తుంది? హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డారా, మన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అనేకమైన ఉదాహరణలు మనం గమనించినట్లయితే, ఆదాము అవ్వలు ఏమైనారు? మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారు కూడా పాపము చేయడం వల్ల తన హృదయములను గాయపరుచుకున్నారు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మంచి హృదయం కలిగి, సత్యము ఎరిగి, సత్యము తెలిసి, వాళ్ళ దేవుడి వాక్యం తెలుసు, దేవుడు ఎంత శక్తిమంతులో తెలుసు, దేవుడు ఎంత సృష్టికర్త తెలుసు. ఆనాడు ఆదాము వాళ్ళు ఏం చేశారు? పాపం చేయడం వల్ల తన హృదయాలను గాయపరుచుకున్నారు, తన జీవితాన్ని గాయపరుచుకున్నారు. సత్యం ఎరిగి, సత్యము తెలిసి, అబద్ధమా సాధ్యము, ఇది కరెక్ట్ కాదా, చేయొచ్చా చేయకూడదా, మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఒకరి గురించి నీవు మాట్లాడేటప్పుడు ఒక దైవభక్తురాలుగా, ఒక దైవభక్తుడిగా నీవు నిందించవచ్చా నిందించకూడదా అని నీకు తెలిసినప్పటికీ ఎదుటివారిని నిందించినటువంటి మనస్తత్వం,
ఎదుటి వారి మీద అబద్ధపు సాక్ష్యాలు పలికినటువంటి మనస్తత్వము. నీకు నచ్చిన వారి మీద నచ్చినట్టుగా మాట్లాడతాం, నచ్చిన వారి మీద ఇష్టానుసారమైన మాటలు పలుకుతాం. ఏమైనా తీసుకుంటారా? ఇవన్నీ నీ మనస్సాక్షిని బట్టి ఆలోచన చేస్తూ ఉంటావు, ప్రవర్తిస్తూ ఉంటావు. ప్రియమైన దేవుడు వాక్యం ఉంటుంది, సత్యము తెలిసిన వారు కూడా తన హృదయములను పాపము చేయడం ద్వారా గాయపరుచుకున్నారు. అనేక సంవత్సరాలు మనం అందరం చూస్తున్నాం కదా, అనేక సంవత్సరాలు దేవుడి వాక్యాన్ని ఇచ్చినాం కదా. ఇదిగో దైవజనుడా, ఇదిగో దేవుడి కుమారుడా, దేవుడి కుమార్తె, నీవు ఈ రీతిగా ఆలోచన చేయకూడదు, నీవు ఈ రీతిగా ప్రవర్తన చేయకూడదు. ఇదిగో దేవుడి యొక్క విశ్వాస కలిగిన వారు, నమ్మిక కలిగిన వారు ఈ రీతిగా జీవించాలని అనేక సందర్భాల్లో దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. అయినప్పటికీ ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నావు? లక్ష్యము పెడతల్లా, నిందించినటువంటి మనస్తత్వాన్ని నుంచి బయటకు రావట్లా. నీ మనస్సాక్షి నీకు చెబుతున్నప్పటికీ ఆ మనస్సాక్షిని దేవుడి నుంచి త్రోసివేస్తూ ఉన్నావు. నీ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి నీ స్వలాభం కొరకు, ఈ లోక ఆశల కొరకు, లోక కుటుంబం వంటి నీ సొంత స్వార్థం కోసం నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. ఆదాము వాళ్ళు ఏం చేశారు? సత్యము తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుడు సృష్టించి వారి కొరకు ఏమి ఏర్పాటు చేశాడో సమస్తము దేవుడి యొక్క శక్తి తెలుసు. కానీ ఆదాము వాళ్ళు ఏం చేశారు? తనకున్నటువంటి స్వార్థం కోసం పాపం చేసి వారి హృదయాన్ని కఠినపరుచుకొని, హృదయాన్ని గాయపరుచుకొని మనుషుల్లో పాపమైనటువంటి ఒక శిక్షను విధించడానికి కారణమయ్యారు. దేవుని పెట్టారా? సత్యము నీకు తెలుసు కూడా ఇంకా నీవు ఆ యొక్క సత్యాన్ని విడిచి నీ మనస్సాక్షిని హెచ్చరిస్తున్నప్పటికీ నీవు తప్పు చేస్తున్నట్లయితే, నీ హృదయాన్ని ఇంకా నీవు గాయపరుచుకున్నట్లయితే, నీ మాట్లాడే విధానము, నీ ఆలోచన విధానము, నీ పనితీరు, దేవుడి భక్తురాలు, దేవుడి విశ్వాసాలు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నీకు జీవించలేనటువంటి స్థితిలో నీవు ఇంకనూ జీవిస్తున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరొకసారి వాక్యంగా మీతో హెచ్చరిస్తున్నట్లయితే నీ మనస్సాక్షి నీకు తెలియదు. నీ మనస్సాక్షి ద్వారా దేవుడి మందిరంలో ధైర్యం కలిగి ఉండాలి. నీ మనస్సాక్షి చెప్పినటువంటి ద్వారా దేవుడి విషయంలో విశ్వాస జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలి. ఎదురు చూడాలి, వేచి ఉండాలి. తన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను విశ్వాసం కలిగి ఉండి నీవు ఏమైనా అడిగినో అవి నీకు ప్రతిదీ కూడా తగు సమయంలో గ్రహించబడాలని దేవుడు వాక్యం సాధించిన ప్రకారం ఒకసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకోగలిగితే నీ హృదయం మారిపోతుంది, నీ జీవితం మారుతుంది, నీ మాట తీరు మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ ఆలోచన విధానం మారుతుంది. ఎదుటివారు నిందించినటువంటి ఆ మనస్తత్వాల నుంచి బయటికి వచ్చి సంపూర్ణమైనటువంటి క్రైస్తవురాలుగా నీవు జీవిస్తావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదాము తాను చేసినటువంటి పాపం వల్ల తన జీవితాన్ని, తన హృదయాన్ని గాయపరుచుకున్నాడు. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు మనందరూ తెలుసు. దావీదు యొక్క జీవితం రోజుకు 7 మార్లు ప్రార్థన చేస్తాడు దావీదు. ఎవరైనా చేస్తారా? మనం ఎవరైనా చేస్తావా? చేస్తారా? 7 మార్లు 7 మార్లు వట్టివాడు, శక్తి లేనివాడు, జ్ఞానం తక్కువ అటు వాడిని దేవుడు దీవించి ఆశీర్వదించి రాజుగా చేసి ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఎంతో ఆశీర్వదించాడు. ఆయన శక్తి ఉంటే, ఆయన ఆశీర్వాదం ఉంటే, ఆయన యొక్క రక్షణ కవచం నీ మీద ఉంటే ఏం చేయగలరో దావీదు మనం నేర్చుకోగలం. ఆయన ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం చొప్పున దావీదు గొప్ప శక్తివంతుని, బలవంతుని, అనేకమైనటువంటి సైన్యములు కూడా ఎదిరించి చంపివేసి రాజుగా, గొప్ప రాజుగా నిలిచాడు. దానికి గల కారణం ఏంటి? తండ్రి యొక్క ఆశీర్వాదం, తండ్రి యొక్క శక్తి. కాబట్టి మీరు దేవుని బిడ్డారా, కానీ
సత్యము తెలిసి, దేవుడి శక్తి తెలిసి, దేవుడి యొక్క బలం ఏ రీతిగా ఉంటుందో తెలిసి, దేవుడు ఏది ఆశీర్వదిస్తే ఏ రీతిగా ఉంటుందో దావీదుకు తెలిసినప్పటికీ ఒకనొక సమయంలో దావీదు పాపం చేశాడు. పాపం చేసి ఆ పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి మరొక పాపం చేశాడు. 7 మార్లు పాపం చేస్తాడే, మరి దేవుడు హెచ్చరించలేదా? తన మనస్సాక్షితో హెచ్చరిస్తూ ఉంటది కదా. తన మనస్సాక్షి ఖచ్చితంగా దావీదుని హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ మనస్సాక్షి హెచ్చరించినప్పటికీ దావీదు ఏం చేశాడు? ఒక తప్పును కప్పుకోవడానికి మరొక తప్పును చేశాడు. తాను చేయడం వల్ల తన సంపదను కోల్పోయాడు, తన ఆస్తులను కోల్పోయాడు, తన కుమార్తెను కోల్పోయాడు, తన రాజకీయాన్ని కోల్పోయాడు. భయంకరమైన స్థితికి దిగజారిపోయాడు. ఏమైనా దేవుని బిడ్డారా, అదే దావీదు మహారాజు దేవుడు హెచ్చరించినప్పుడు దేవుడు ఇదిగోయా దావీదు యొక్క కీర్తనలు మనం గమనిస్తే ఆ కీర్తనలో ఆయన సాగిలపడే విధానం గమనించినట్లయితే దేవుని బిడ్డారా ఎంతో గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కీర్తనలు చదవాలి. ఆ కీర్తన గ్రంథంలో దావీదు తాను చేసినటువంటి తప్పును ఒప్పుకునే రీతి కానీ నీవు నేర్చుకోగలిగితే, ఆ రీతిని కానీ నీవు ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా నువ్వు దేవుడిని ప్రార్థన ఆలోచిస్తాడు. అంత గొప్పగా ఉంటుంది. దావీదు తన పాపమును దేవుడి సన్నిధికి వచ్చి ఒప్పుకున్నాడు. వాక్యం హెచ్చరించినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, ఇదిగో ఈ పాపం చేసిన ఈ పాపం వల్ల నీ జీవితం ఈ విధంగా తయారైపోయింది అని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు దావీదు తాను చేసిన పాపం వల్ల తన జీవితాన్ని గాయపరుచుకున్నాడు. సత్యము తెలిసినప్పటికీ, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. సత్యము తెలిసినప్పటికీ పాపము చేయడం వల్ల ఏమవుతుంది? హృదయము గాయపరచబడుతుందని దేవుడు వాక్యం సరిస్తుంది. దావీదు కూడా చేసినటువంటి పని అదే. సత్యము తెలుసు, మార్గము తెలుసు, దేవుడి చిత్తము తెలుసు, దేవుడి క్రియలు తెలుసు, దేవుడి కార్యము తెలుసు, దేవుడి మహిమ తెలుసు, ప్రతిదీ చూశాడు దావీదు. యుద్ధంలో వెళ్తే ఎంతటి వాడైనా కూడా ఎదిరించాడు దావీదు, దేవుడి కృపను బట్టి, దేవుడి యొక్క ఆశీర్వాదం బట్టి. అటువంటి దావీదు సత్యము తెలిసి కూడా పాపం చేస్తున్నాడు. దేవుడు పెట్టారు. ఈరోజు సంఘాల్లో కూడా ఇదే నడుస్తూ ఉంది. నీ జీవితంలో కూడా ఇదే నడుస్తుంది. నీ జీవితంలో కూడా నువ్వు ఇదే చేస్తూ ఉన్నావు. నీ జీవితంలో కూడా నువ్వు ఇదే ఫాలో అవుతున్నావు. నీకు సత్యం తెలుసు. నీవు అజ్ఞానమైనప్పటికీ, చదువు రాని వ్యక్తి అయినప్పటికీ, చదువు లేకపోయినప్పటికీ నీకు ఏది సత్యమో, ఏది మంచో, ఏదిలో నీకు తెలుసు. కానీ ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. పాపం ద్వారా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు, నీ హృదయాన్ని గాయపరుచుకుంటున్నావు, నీ కుటుంబాన్ని గాయపరుచుకుంటున్నావు, నీ వ్యక్తిగత జీవితాన్ని చెడుగా నరకపు యాత్రలోకి నీవు తీసుకుని వెళ్తూ ఉన్నావు. జీవన దేవుడిగా ప్రశ్నించుకో. నీ హృదయాన్ని ఆ దేవుని చెందినకి చేర్చి, ఏ పాపం అయితే నేను హెచ్చరిస్తుందో, ఏది నీ అలవాటు ఏదైతే నిన్ను మార్చాలని, ఏ అలవాటు అయితే నిన్ను హెచ్చరిస్తూ ఉన్నదో, ఈ అలవాటు నీ కరెక్ట్ కాదమ్మా, ఈ అలవాటుని మార్చు. ఇదిగో నువ్వు మాట్లాడేటువంటి బుద్ధులు, నీ మాటకి కరెక్ట్ కాదమ్మా, మార్చు. నువ్వు ఎదురువారి మీద నువ్వు మోపేటువంటి నిందలు కరెక్ట్ కాదు, ఇది మార్చుకో. ఎదురువారిని నువ్వు ప్రేమించినటువంటి ఆలోచన విధానం కరెక్ట్ కాదు, నువ్వు మార్చుకో. నీ మాటలు, నీ ఆలోచన విధానం, పొరుగు వారి మీద నీకున్నటువంటి ఆలోచన విధానం, ఏ సత్యమో తెలియదు, నువ్వు చూసింది లేదు, నువ్వు పెట్టింది లేదు, కానీ నిందల పోవడంలో ముందుగా ఉంటున్నటువంటి మనస్తత్వం కలిగి ఉంటున్నావు. ఆ మనస్తత్వాన్ని మార్చుకోగలిగితే, అబద్ధం నుంచి నీవు బయటకు రాగలిగితే, బూతులు మాట్లాడేటువంటి విధానం నుంచి నీవు బయటకు రాగలిగితే, ఎదుటివారి మీద ఉన్నటువంటి నీకు ఆ ద్వేషం నుంచి నీ మనస్సాక్షిని బయట తిప్పుకోగలిగితే, ఈ దేవుని బిడ్డారా, దేవుడు నీవు ఆయన ఎందు ఇటువంటి విడిచిపెట్టి, ఆయన ఎందు నీవు మనస్సాక్షి ఎందును ధైర్యం కలిగి నీవు జీవించినట్లయితే ఏమడిగినా కూడా ప్రతి సమయాన్ని దేవుడు నీకు దయచేస్తాడని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఏమన్నా దేవుడు బిడ్డారా, ఈ మనస్సాక్షి అనేటువంటి విరోచనలో నేను ముగిస్తున్నాను.
రెండు ఉంటాయి, అవును కదా. ఒకటి చెడు మనస్సాక్షి, రెండవది మంచి మనస్సాక్షి. చెడు జీవితము, మంచి జీవితము. చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో, 1 తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఏంటమ్మా? ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ప్రేమ. ఈ ప్రేమ అనేది లేకపోతే నీ మనస్సాక్షి ఖచ్చితంగా చెడు మనస్సాక్షి. ప్రేమించినటువంటి మనస్తత్వం, దగ్గర తీసుకుని ఆదరించినటువంటి ఆలోచన. దేవుడు ఏమైనా యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఈ పాపి, ఈ పనికిమాలిన వాడు, దరిద్రుడు నా నామానికి మహిమానుసారంగా కాకుండా ఇష్టానుసారమైన సారంగా జీవిస్తున్నాడని చెప్పి యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను త్రోసివేశాడా? త్రోసివేయ. పాపి అనేటువంటి భయంకరమైన పాపులు కూడా భయంకరమైన శిక్ష, భయంకరమైన దేవుని బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని కాలుతో నెట్టి వేసినటువంటి వ్యక్తిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు ఈనాటి సంఘాల్లో మనం గమనిస్తే. అవును కదమ్మా? ఎంతో ప్రేమ చూపించాడు, ఎంతో ఆదరణ చూపిస్తున్నాడు. నీవు దేవుడికి అనేకమైనటువంటి ఆయన నామానికి చిరుగా తెచ్చినటువంటి కార్యక్రమాలు నువ్వు ఎన్ని చేసినా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఆ ప్రేమయే నీ మనస్సాక్షిని తెలియపరుస్తుంది. ఈ ప్రేమ, సమాధానము, సంతోషము ఎదురువారిని మీద చూపించినటువంటి ఆలోచన విధానంలో మార్పు లేకపోతే నీది చెడు మనస్సాక్షి. అందుకే అపోస్తలుడైన సౌలు అన్నాడు, ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. అపోస్తలుల కార్యము 24వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది వాక్యం. అపోస్తలుల కార్యము 24వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు దేవుని సువార్తను ప్రకటించుచు తన జీవితంలో అనేకమైన కష్టాలు పడ్డాడు. అపోస్తలుడైన సౌలు గురించి తెలుసుగా. సౌలు పౌలుగా మార్చబడి ఆయన దేవుని బిడ్డలంటే కాలుతో తన్ని, దేవుని బిడ్డలను శిక్షించి, దేవుని బిడ్డలను త్రోసివేసి చంపివేడే ప్రయత్నం చేశాడు. దేవుడు అన్నాడు అపోస్తలుడైన పౌలు సౌలు పట్ల, ఇదిగో నేను ఆయన ఏర్పరచుకొని ఆయనకు ప్రతి కష్టమును చూపించి అనేకమైనటువంటి సాక్ష్యాలకు రీతిగా క్రైదముగా దేవుని బిడ్డగా ఏర్పరచుకున్నానని దేవుడు సౌలు పట్ల, అపోస్తలుడైన పౌలు పట్ల సాక్ష్యం ఇచ్చాడు. ఆ పౌలు పలుకుతున్న మాట తెలిసిన, ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను, ఎవరి ఎడల? దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నాడు తెలుసా? తన హృదయాన్ని అంట, తన మనస్సాక్షిని ఈ అపోస్తలుడైన సౌలు తన హృదయాన్ని దేవుని ఎడల మనుష్యుల ఎడల ఏ విధంగా ఎల్లప్పుడూ నిర్దోషమైనగా ఉన్నట్లు నేను అభ్యసించుకుంటున్నాను. మరి నువ్వు ఆ విధంగా చేయించినావా? మనుషుల నీ హృదయము, నీ మనస్సాక్షి ఏ రీతిగా ఉందో ఒక ప్రతి క్షణం కూడా నువ్వు ప్రశ్నించుకోవాలి. దేవుని ఎడల ఏ విధంగా ఉందో ప్రశ్నించుకోవాలి. మనుషుల ఆ మనిషి నాకంటే నాకేంది? చాలా మంది అనుకుంటుంటారు, దేవుని పెట్టారా, ఇష్టానుసారంగా మాట్లాడతారు, నోటికి వచ్చిన మాట మాట్లాడతారు. దేవుని మందిరానికి వచ్చినటువంటి వారే అనేకమైన, ఇప్పుడు ఇక్కడే కాదు, అనేక చోట్ల మన సంఘాలు అంటే మన పల్లెల్లో సంఘాల గురించి చెప్తున్నారు. మన పల్లె మనూరు కాదు,
మాదింపల్లో ఉన్నటువంటి సంఘాల గురించి అనేకమైనటువంటి దేవుని బిడ్డలమై ఉంటుంది. మనము దేవుని సువార్తను ఎక్కువగా ప్రకటించినటువంటి ప్రదేశాలటువంటి ఈ ప్రదేశాల్లో దేవుడి మందిరానికి వస్తుంటాం, దేవుడి వాక్యాన్ని వింటుంటాం, దేవుడి సత్యాన్ని తెలుసుకుంటాం. కానీ మన మాట తీరు మాత్రం అస్సలు మారదు. మన మాట తీరు నోటికి వచ్చిన మాట మాట్లాడి నా తప్పు లేదు నేను మాట్లాడాను అంటారు. నోటి అసభ్యకరమైన పదాలను ఉపయోగించి నా తప్పు లేదు నేను మాట్లాడాను. ఆ తప్పలేదనేది నీ అందరంగా తెలుసు, నీ మనస్సాక్షి తెలుసు. అసలు మాట్లాడమే అదొక నీ తప్పు లేదు, నువ్వు పొరపాటు చేయరా. కానీ అసభ్యకరమైన పదాలను దేవుడి కుమారుడుగా దేవుడి కుమార్తెగా నువ్వు ఉపయోగించడం తప్ప కరెక్ట్ ప్రశ్నించుకోవాలి. నీ తప్పు లేనప్పుడు నీ మిస్టేకే లేనప్పుడు మరి దేవుడి కుమార్తెగా నువ్వు దేవుడి కుమారుడుగా నువ్వు జీవిస్తున్నప్పుడు అసభ్యమైన ప్రచారం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు దేవుడి నామాన్ని దేవుడి దృష్టికి అసభ్యురాలుగా జీవిస్తున్నట్లే కదా. అందుకే సౌలు అంటున్నాడు, ఈ వాక్యం అనేది ఏదో ఒక మాటగా కాదు, మనుషులలో దేవుడిలో నా మనస్సాక్షిని ఎప్పటికప్పుడు నిర్దోషమైనదానిగా నేను ఎంచుకుంటున్నాను, పరీక్షించుకుంటున్నాను. మనం పరీక్షించుకోవాలి. మనం మాట్లాడేటువంటి మన మనస్సాక్షి, మన ప్రవర్తన, మన ప్రతి విధానం, మన బిహేవియర్ మొత్తం కూడా దేవుని సాక్షిగానే ఉందా లేదా, మనుషుడు ఎడలా దేవుని ఎడలా నిర్దోషమైనదానిగా ఉన్నదా లేదా అనేది ప్రశ్నించుకోగలిగితే ఏమైనా దేవుడారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇవన్నీ కూడా చెడు మనస్సాక్షి కలిగినటువంటి వారు. ప్రేమ చూపించలేరు, ఆదరణ చూపించలేరు, నోటి పదజాలాన్ని మార్చలేరు. ఇదిగో సత్యము తెలిసినప్పటికీ, సత్యము ఎరిగినప్పటికీ నా ప్రవర్తనే కరెక్టు, నా మాటలే కరెక్టు, నా బిహేవియర్ కరెక్టు, నేను వెళ్ళే మార్గమే కరెక్టు. నేను ఒకరి సమాధానం చెప్పేటి ఏంటి? నేను ఒకరి దగ్గరికి వెళ్ళి మాటలు పడేటువంటి పరిస్థితి నాకెందుకు అటువంటి గర్వము, పట్టుదల ఇవన్నీ కూడా ప్రియ దేవుని పెట్టారా. మనస్సాక్షి విషయంలో గమనిస్తే దేవుని దృష్టికి వ్యతిరేకమైనవి ఉన్నాయి. అదే గర్వం యేసుక్రీస్తు వారు కలిగి ఉంటే, అదే ధైర్యం యేసుక్రీస్తు వారు కలిగి ఉంటే, అదే మాట తీరు, అదే తప్పు చేస్తున్నావు చెప్పేసి నిన్ను యేసుక్రీస్తు వారు నేను నిందించి ఉంటే మన జీవితాలు ఏమైపోతుందో కదా, మన జీవితము ఎటువైపు వెళ్ళిపోతుందో కదా. మనం చేసినటువంటి పాపములు, మనం చేసినటువంటి మాటలు, మనం చేసినటువంటి ప్రవర్తన దేవుడు గారు చూసి నిన్ను శిక్షించే మన జీవితం ఏమైపోతుందో కదా ప్రియ దేవుని పెట్టారా. దేవుడు అదే నేర్చుకోమంటాడు. ఇదిగో నేను నిన్నెంతో ప్రేమించి ఆదరించి, ఇదిగో ప్రేమ చూపించి నీ కొరకు నా కొరకు స్త్రీవులు బలియాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రేమ ఏ రీతిగా ఉన్నదో నా వలె మీరు జీవించండి అని చెప్పడానికి వాక్యము కారణం అదే. దేవుడు ఏ రీతిగా ప్రేమ చూపిస్తున్నాడో ఆ ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ఏ రీతిగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడారు యేసుక్రీస్తుని, ఆ యేసుక్రీస్తు వారిని ఇదే మనుషులు ఆనాడు అనేక విధంగా నిందించినప్పటికీ శక్తి ఉన్న దేవుడు, ధైర్యం ఉన్న దేవుడు ఏమైనా చేశాడా? చేయలా, ప్రేమించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా, నిజ క్రైస్తవురాలుగా మనం చేయాల్సిన పని ఏమిటంటే, మొదటిగా చెడు మనస్సాక్షిని కలిగి ఉంటే ఆ చెడు మనస్సాక్షిని విడిచిపెట్టు. రెండవదిగా మంచి మనస్సాక్షిని కలిగి ఉంటే ఈ మంచి మనస్సాక్షిలో ప్రేమను చూపించు, సమాధానం చూపించు. ఎదుటివారి మీద దేశించే మనస్తత్వాన్ని విడిచిపెట్టి వారి వరకు ప్రార్థన చేసినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండు. నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు నిర్దోషిగా పవిత్రపరచుకో. నీ మనస్సాక్షిని ఎప్పటికప్పుడు పవిత్ర చేసుకో. అలా నీవు చేసుకోగలిగింది ఎప్పటికప్పుడు ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా, ప్రతిరోజు, ప్రతి దినము కూడా నిర్దోషిగా దేవుని ఎడలను, మనుషుడి ఎడలను నీవు జీవించగలిగితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. నీ గురించి మరొకరు నీకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ మనస్సాక్షి నీకు సర్టిఫికేట్.
నీ హృదయం చెప్పే ఆలోచనే నీకు గొప్ప దేవుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్. నీ హృదయం చెప్పి నీ నీకు తెలుసు కదా ప్రతిదీ కూడా. నువ్వేం చేస్తున్నావో, నువ్వేం చేయట్లేదు. దేవుని బిడ్డగా ఉండి దేవుని కార్యక్రమం ఏ రీతిగా పాల్గొంటున్నావో, ఏ రీతిగా పాల్గొనట్లేదో నీకు తెలుసు కదా. దేవుడు వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించుతున్నావా, ధ్యానించట్లేదో నీకు తెలుసు కదా. వాక్యాన్ని విని ఎక్కడ బాగానే ఉండి నేను ఖచ్చితంగా ఉండాలని చెప్పి నిశ్చయించుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఏ రీతిగా జీవిస్తున్నావో నీకు తెలుసు కదా. నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తుంది కదా. దేవుని బిడ్డారా, మార్చుకోండి. అబద్ధపు సాక్షుల నుంచి బయటకు రండి. ముఖ్యంగా బూతులు పెద్ద పెద్దగా వీధుల్లో మనం మాట్లాడితే, గొడవలకు వెళ్తే దేవుని బిడ్డగా మనకి ఎక్కడ రావాలి? దేవుని బిడ్డగా ఎక్కడ దేవుడు మనం దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు? అంటే అటువంటి బూతులు మాట్లాడవాళ్ళు దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగానే ఆశ్రయిస్తాడు. ఖచ్చితంగా తన సమయాన్ని దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. అదేంటి బూతులు తిట్టేవాళ్ళు కూడా మంచి ఆశీర్వాదం వస్తుంది కదా అని చెప్పి నేను అనుకోవచ్చు. దేవుడు గొప్ప ప్రేమ. దేవుడు ఆ ప్రేమ ద్వారా నిన్ను ఆయన చెంతకు చేకూర్చుకోవాలనేటువంటి గొప్ప ఆలోచనతో నీవు తప్పు చేస్తున్నప్పటికి కూడా దేవుడిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అది గుర్తెరగలగ. అది గుర్తెరిగి నీవు దేవుడిలో సంపూర్ణంగా నిర్దోషిగా జీవించగలిగి ఉండాలని నీ మనస్సాక్షిని మరొక్కసారి నీవుగా ప్రశ్నించుకొని, ఏదైనా చెడు మనస్సాక్షిని కలిగి ఉన్నట్లయితే, చెడు అలవాటును, చెడు స్వభావాన్ని నీవు పొంది ఉన్నట్లయితే, ఇంకా అది విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో దాన్ని విడిచిపెట్టి నీ మనస్సాక్షిని ఎల్లప్పుడూ అపోస్తుల వంటి పౌరులు ఏ విధంగా అయితే దినదినము ఎల్లప్పుడూ నిర్దోషిగా దేవుడెలా మనుష్యుడెలా ప్రశ్నించుకుంటున్నాడో, పరీక్షించుకున్నాడో, ఆ రీతిగా ప్రశ్నించుకొని ఆ దేవుని కృపాశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకోవాలని ప్రభువు పేట మీ అందరూ తెలియజేస్తూ, దేవుడు ఈ కొద్ది మాటలను వీళ్ళు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధమైన మాట్లాడి ప్రేమానందమైన దేవ, మా స్థుతులకు పాత్రమైన మా గొప్ప తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యం ద్వారా మాట్లాడిన విధానం దేవునికి ఎంతో స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మా మనస్సాక్షులకు మా అంతరంగం తెలిసిన ఆయన మేము ఏ రీతిగా జీవిస్తున్నాము. అయినప్పటికీ, దోషులమైనప్పటికీ, పాపమైనప్పటికీ సంఘమును మమ్మల్ని ఎంతో దీవిస్తూ ఉన్న విధానం బట్టి, ప్రేమ చూసిన దాన్ని బట్టి నా తండ్రి మీకు ఎంతో స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మైక్ ద్వారా కానీ, ఈ ఉదయకాల సమయంలో వాక్యం ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థన చేయించినాం. ఎవరికి వారిని ప్రభావ మనస్సాక్షి పరిస్థితులు చేస్తున్నారు, తప్పిదము చేయించున్నట్లయితే, చెడు మనస్తత్వాన్ని కలిగి ఉండి ఇంకా మేము జీవిస్తున్నట్లయితే, ఆ మనస్సాక్షిని మార్చుకునేటువంటి శక్తిని, ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించున్నారు. బిడ్డల యొక్క ప్రార్థన, బిడ్డ యొక్క అదిగో నా తండ్రి దేవా, బిడ్డల ప్రార్థన చేయించుకుంటారు. ఈరోజు ఒప్పుదల ఒప్పుకొచ్చు వారు మీకు ప్రార్థన చేయించుకున్నట్లయితే, వారి ప్రార్థనలు ఆలోచించండి, వారి నిండినటువంటి ఆశీర్వాదం దయచేయండి. వాళ్ళ పరమేతను చేస్తున్నామని తీసివేసి, దయా దేవుని ఎందును మనుషులు ఎందును నిర్దోషులుగా జీవించినటువంటి వాక్యాన్ని కూడి ఉన్న వారందరినీ దయచేసి నీ క్షమాపణ చొప్పునాన్ని, ప్రేమ చొప్పునాన్ని, దయా దాక్షిణ్యం చొప్పునాన్ని మేము జీవించడానికి సహాయం దయచేయాలి. మా చుట్టూ మీ కంచెలు వేసి మీ రెక్కల చాటు భద్రపరచండి. నా తండ్రి, నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. క్రీస్తు